ఈ ప్రపంచంలో కొన్ని సంఘటనలు ఎంత ప్రయత్నించినా ఇప్పటికీ రహస్యంగానే మిగిలిపోయాయి. ఒక పర్వతం మీద అనుభవజ్ఞులైన ట్రిక్కర్లు ఒకే రాత్రిలో అనుమానాస్పదంగా మరణించడం, ఎలాంటి సంగీతం లేకపోయినా వందలాది మంది రోజుల తరబడి ఆగకుండా డ్యాన్స్ చేయడం, సముద్రంలో ఒక ఓడ పూర్తిగా సురక్షితంగా కనిపించినా అందులో ఒక్క మనిషి కూడా లేకపోవడం, ఒక గ్రామం మొత్తం ఎలాంటి ఆనవాలు లేకుండా అదృశ్యమైపోవడం, విమానాలు ఓడలు రహస్యంగా మాయమయ్యాయని చెప్పబడే సముద్ర ప్రాంతాలు. ఇవి సినిమా కథలు కావు, నిజంగా చరిత్రలో నమోదైన సంఘటనలు. ఇప్పటికీ శాస్త్రవేత్తలు, చరిత్రకారులు, పరిశోధకులు వీటి గురించి అధ్యయనం చేస్తున్న ఎన్నో సిద్ధాంతాలు వచ్చాయి. ఇప్పటికీ పూర్తి నిజం ఎవరికీ తెలియదు. ఈరోజు ప్రపంచాన్ని ఇప్పటికీ ఆశ్చర్యానికి గురి చేస్తున్న, భయపెడుతున్న అలాంటి 5 గొప్ప మిస్టరీల గురించి తెలుసుకుందాం. ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. 1959 సోవియట్ యూనియన్లోని ఉరల్ పర్వతాల్లో ఇగోర్ డయాట్లావ్ నాయకత్వంలో 9 మంది అనుభవజ్ఞులైన ట్రెక్కర్లు ఒక సాహస యాత్రకు వెళ్లారు. వీరందరూ ట్రెక్కింగ్లో మంచి అనుభవం ఉండేది, కానీ యాత్ర ముగిసే సమయానికి వారు తిరిగి రాలేదు. కొన్ని రోజుల తర్వాత రెస్క్యూ టీం వారి టెంట్లను కనుగొన్నాయి. అయితే ఆ టెంట్ల లోపల నుంచి కత్తితో కోసి బయటికి వచ్చినట్లు కనిపించింది. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే వారి బూట్లు, జాకెట్లు, ఆహారం అన్ని టెంట్లోనే ఉన్నాయి. కానీ వారు గడ్డ కట్టే చలిలో బయటకు పరిగెత్తారు. కొంత దూరంలో వారి మృతదేహాలు కనిపించాయి. కొందరు చలికి గడ్డ కట్టి చనిపోగా, మరికొందరు తీవ్ర అంతర్గ గాయాలు, ఒక మహిళ నాలుక కూడా కనిపించలేదు. కొన్ని దుస్తులపై స్వల్ప రేడియోదాత్మిక ఆనవాళ్లు కూడా గుర్తించారు. అందుకే డయాట్లావ్ పాస్ సంఘటన ప్రపంచంలోని అత్యంత రహస్యమైన మిస్టరీలతో ఒకటిగా ఇప్పటికీ నిలిచిపోయింది. 1518 సంవత్సరంలో ప్రస్తుతం ఫ్రాన్స్లో ఉన్న స్టాన్స్బర్గ్ నగరంలో ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే ఒక వింత సంఘటన జరిగింది. ఒకరోజు ఫ్రోట్రోఫియా అనే మహిళ ఎలాంటి సంగీతం లేకుండా రోడ్డుపై డ్యాన్స్ చేయడం ప్రారంభించింది. మొదట అందరూ అది సాధారణ విషయమే అనుకున్నారు, కానీ ఆమె కొన్ని గంటలు కాదు, కొన్ని రోజులు కూడా ఆగకుండా డ్యాన్స్ చేస్తూనే ఉంది. ఆశ్చర్యకరంగా కొద్ది రోజుల్లోనే మరికొంతమంది కూడా అదే విధంగా డ్యాన్స్ చేయడం ప్రారంభించారు. తర్వాత వారి సంఖ్య వందల్లో చేరింది. చాలామంది అలసట, గుండెపోటు, స్ట్రోక్ వంటి కారణాలతో ప్రాణాలు కోల్పోయారు. అప్పటి వైద్యులు దీనికి కారణం అర్థం చేసుకోలేకపోయారు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ప్రజలు డ్యాన్స్ చేస్తే వ్యాధి తగ్గుతుందని భావించిన అధికారులు సంగీతకారులను కూడా ఏర్పాటు చేశారు, కానీ దాంతో పరిస్థితి మరింత విషమంగా మారింది. ఇప్పటికీ కూడా అసలైన ఖచ్చితమైన కారణం ఏమిటో తెలియలేదు. అది 1872 నవంబర్ 7న మేరీ సెలెస్ట్ అనే ఒక వ్యాపార నౌక అమెరికాలోని న్యూయార్క్ నుంచి ఇటలీ వైపు ప్రయాణం ప్రారంభించింది. ఆ నౌకలో కెప్టెన్ బెంజమిన్ బ్రిగ్స్, ఆయన కుటుంబ సభ్యులు, అలాగే 7 సిబ్బంది కూడా ఉన్నారు. దాదాపు 1 నెల తర్వాత మరో నౌక అట్లాంటిక్ మహాసముద్రంలో మేరీ సెలెస్ట్ను తేలుతూ గుర్తించింది. అయితే ఆ నౌకపై వెళ్ళి చూసిన నావికులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఎందుకంటే నౌక పూర్తిగా ఖాళీగా ఉంది. అందులో ఉన్న మనుషులంతా అదృశ్యమయ్యారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, నౌక దెబ్బతినలేదు. ఆహారం, నీరు, సరుకు, కెప్టెన్ వ్యక్తిగత వస్తువులు కూడా అలాగే ఉన్నాయి. ఎలాంటి పోరాటం జరిగిన ఆనవాళ్ళు కూడా కనిపించలేదు. ఒక్క లైఫ్ బోట్ కూడా కనిపించలేదు. అసలు అక్కడ ఏం జరిగింది? దొంగల దాడ, సముద్ర తుఫానా, తిరుగుబాట, లేక ఏదైనా తెలియని ప్రమాదమా? ఈ ప్రశ్నలకు ఎన్నో సిద్ధాంతాలు వచ్చినా ఇప్పటివరకు ఒక్కదాన్ని కూడా ఖచ్చితమైన ఆధారాలు దొరకలేదు. అందుకే మేరీ సెలెస్ట్ ప్రపంచ చరిత్రలో అత్యంత ప్రసిద్ధమైన గోస్ట్ షిప్గా ఇప్పటికీ గుర్తించబడుతుంది. 1587లో ఇంగ్లాండ్కి చెందిన 100 మందికి పైగా ప్రజలు ప్రస్తుతం అమెరికాలోని రోనక్ దీవిలో ఒక కొత్త కాలనీ స్థాపించారు. ఆ కాలనీకి నాయకుడు జాన్ వైట్. కొద్ది రోజుల తర్వాత అవసరమైన ఆహారం, సరుకుల కోసం జాన్ వైట్ ఇంగ్లాండ్కు వెళ్ళాడు. కానీ యుద్ధ పరిస్థితుల కారణంగా అతను వెంటనే తిరిగి రాలేకపోయాడు. చివరకు 3 సంవత్సరాల తర్వాత 1590లో తిరిగి రోనోక్కు వచ్చినప్పుడు అక్కడ చూసిన దృశ్యం అతని షాక్కు గురి చేసింది. కాలనీలో ఒక్క మనిషి కూడా లేడు. ఇల్లు ఖాళీగా ఉన్నాయి. పోరాటం జరిగిన ఆనవాళ్ళు లేవు. మృతదేహాలు కూడా కనిపించలేదు. అక్కడ కనిపించిన ఏకైక ఆధారం ఒక చెక్క స్తంభంపై ఒక అక్షరాలతో రాసిన పదం మాత్రమే. అందుకే రోనక్ కాలనీ చరిత్రలో ద లాస్ట్ కాలనీగా ప్రసిద్ధి చెందింది. ప్రపంచంలో అత్యంత ప్రసిద్ధి చెందిన మిస్టరీలో ఒకటి బెర్ముడా ట్రయాంగిల్. ఇది అమెరికా మయామి, బెర్ముడా ద్వీపం మరియు ప్యూర్టోరికా, సాన్ జవాన్ అనే 3 ప్రాంతాల మధ్య ఉన్న సముద్ర భాగం. దశాబ్దాలుగా ఈ ప్రాంతంలో అనేక నౌకలు, విమానాలు అదృశ్యమయ్యాయని కథనాలున్నాయి. వాటిలో అత్యంత ప్రసిద్ధి సంఘటన 1945లో జరిగిన ఫ్లైట్ 19. శిక్షణలో ఉన్న 5 స్థానిక విమానాలు
ఒక్కసారిగా దారి తప్పి అదృశ్యమయ్యాయి. వాటిని వెతకడానికి వెళ్ళిన ఒక రక్షణ విమానం కూడా తిరిగి రాలేదు. అయితే చాలామంది శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం ఈ ప్రాంతం ఇతర రద్దీ సముద్రాల మార్గాల కంటే ప్రత్యేకంగా ప్రమాదకరమైనదని నిరూపించే ఆధారాలు లేవు. ఇక్కడ జరిగిన చాలా ప్రమాదాలకు చెడు వాతావరణం, మానవ తప్పిదాలు, యంత్రిక లోపాల వంటి సాధారణ కారణాలే ఉండవచ్చని వారు చెబుతున్నారు. అయినా కూడా బెర్ముడా ట్రయాంగిల్ ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధమైన మిస్టరీగా ఇప్పటికీ ప్రజల ఊహలకు, చర్చలకు కేంద్రంగా కొనసాగుతుంది. ఈ 5 మిస్టరీలో మీకు అత్యంత ఆసక్తికరంగా అనిపించింది ఏది? కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. ఇలాంటి మరిన్ని మిస్టరీ, చరిత్ర, ఆసక్తికరమైన సంఘటనల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని నొక్కడం మర్చిపోవద్దు.